హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్బోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో లైక్ చేయరి, కామెంట్ చేయరి. అశ్విరెడ్డి మనందరికీ తెలిసిందే, అంటే మేబీ కొందరు తెలియకపోవచ్చు కూడా. మరీ అంత పెద్ద స్టార్ కాదు, ఓకే సోషల్ మీడియా సెలబ్రిటీ. సోషల్ మీడియాలో ఆమె సెలబ్రిటీ, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది. ఆమె పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని చెప్పేసి ఆమె పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కూడా పేరు వేసుకోవడం జరిగింది. ఈ అశ్విరెడ్డి అనేట ఈమె మీద రీసెంట్గా కొన్ని ఎలిగేషన్స్ అయితే వచ్చినాయి. ఆమె ఒక ధర్మేంద్ర అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే అమెరికాలో పనిచేస్తాడో ఆయన దగ్గరికి ఒక 9 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు ఈమె తీసుకుంది. అడిగితేనేమో రివర్స్ ఏం ఆన్సర్ ఇస్తలేదు, రుబాబ్ చేస్తుంది అనే కాడికైతే కంప్లీట్ అయితే రేజ్ అయింది హైదరాబాద్ సిటీలో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఈమె కోసమనే కాదు, జనరల్గా ఈ సోషల్ మీడియాతో ఎవరైతే సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని ఆ యూట్యూబ్లో రీల్స్ చూసో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసో ఏం చూసి వాళ్ళని నమ్ముతారో తెలియదు. కానీ ఫస్ట్ ఈ ధర్మేంద్ర అనే ఆయనకి అసలు ఆమెతోని ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేటోడు ఈమెతోని ఇక్కడ పరిచయం ఏంది, 9 కోట్లు ఇచ్చేది ఎవరు? అసలు కొంచెమైనా తెలివి ఏమైనా ఉందా ఆయనకి? ఈమె రిటర్న్ ఇస్తే లేదు, కంప్లీట్ అది అనేది పక్కన పెడితే ఫస్ట్ ఎట్లా ఇచ్చింది అసలు? సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్స్ చేసి 4 పాటలు పాడి డ్యాన్స్ చేసి కొంచెం సోషల్ మీడియాలో సెలబ్రిటీ కాగానే ఇక గుడ్గా నమ్మి ఇన్నిగానే పైసలు ఇస్తాడు ఎవడన్నా తెలివినటోడు. ఎంత నువ్వు లవ్ చేయు, ఎంత ఏం చేసినా సరే కూడా మరి ఇంత గుడ్డిగానా? ఇంత తెలియకుండా ఏంది ఇది? నాకు అసలు నాకు ఫస్ట్ ఆయన వీళ్ళని ఎట్లా నమ్మినా నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ ఒక 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చినట్టే ఓకే, ఫ్రెండ్షిప్లనో లేకపోతే లవ్ చేసో లేకపోతే గిఫ్ట్ కోసం ఏదో ఇచ్చినట్టు 9 కోట్లు 10 కోట్ల రూపాయలు పైసలా లేకపోతే అవి ఏం? నాకు అసలు ఫస్ట్ ఈమె కన్నా ఫస్ట్ ఆయన మీద కోపం వస్తుంది నాకు. ఈయన కన్నా ఎంత నమ్మితే మాత్రం ఇంత దారుణం ఏంది ఇది? 10 కోట్ల రూపాయలు ఎవడన్నా ఇస్తాడా? ఏ ఊరు పేరు లేకుండా ఏమిట్లేం కాకుండా పెళ్ళైనాక ఓకే భార్యకి ఇచ్చినామంటే ఓ ముచ్చట, అరే ఆ భార్య మీద ప్రేమతో అభిమానంతో ఇచ్చినట్టే అదో లెక్క. కానీ తల లేదు, తోక లేదు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఏదో కొంచెం ఫేమ్ వచ్చిందని చెప్పేసి ఇంకోటి చాలామందికి అలవాటు అయిపోయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకోవడం. కొంచెం సోషల్ మీడియా సెలబ్రిటీ కాగానే కథం పవన్ కళ్యాణ్ గారి మేనేజర్ని ఇట్లా అనడు, పవన్ కళ్యాణ్ గారి పేరు టైటిల్ వేసుకుని ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అని చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకోవాలంతే. రియల్గా ఎవడో పవన్ కళ్యాణ్ పేరు ఉంటారో లేదో కానీ ఈ వాడుకునేటోళ్ళు ఎక్కువైపోయారు పవన్ కళ్యాణ్ గారిని. ప్రతి ఒక్కరు రావాలి, జోకర్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారి పేరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి డెలివరీ చెప్పాలి, సింపతి కొట్టేసేయాలి. ఇదే పెద్ద డ్రామా అయిపోయింది ఒక్కొక్కరికి. పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఎట్లుంటారో ఏందో అలా వైభవం తెలుసు. ఆ సెంటిమెంట్ ఆ ఎమోషన్ పడుకుని ప్రతి ఒక్క జోకర్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ కొట్టాలి, పవన్ కళ్యాణ్ గారు పొగడాలి, పవన్ కళ్యాణ్ గారి పేరు టైటిల్ వేసుకోవాలి, అయిపోయింది అంతే. పవన్ గారు వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంతే. నిజమైన ఫ్యాన్స్ ఎవరు అంత ఓవరాక్షన్ చేయరు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈమె కూడా అందులో ఒక ఆమె పవన్ కళ్యాణ్ గారి ఫేమ్ని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎమోషన్ని చేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా ఈమె కూడా పబ్లిసిటీ చేసుకుందాం. నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే అక్కడ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ కోసం అంతే. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఫ్యాన్ అనేది మాత్రం వీళ్ళు మాత్రం ఎక్కువయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వాడుకునేటోళ్ళు ఎక్కువయ్యారు. జెన్యున్ ఉన్నటువంటి అందరూ అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన సినిమాలు చూస్తారు, ఆయన ఎట్లా అభిమానిస్తారు అట్లా అభిమానిస్తారు. కానీ వీళ్ళ మధ్యలో ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు ఉన్నారో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వాడుకునేటోళ్ళే, జస్ట్ వాళ్ళ ఫేమ్ కోసం అంతే. పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటే చిరంజీవి గారి దగ్గరికి దాకపోతుంది, సినిమాలో 4 ఆఫర్లు వస్తాయి, ఏదో ఒక రీజన్ తను పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేస్తే ఏదో ఒక దానిలో ఒక హైప్ అనేది వస్తుందని ఒక రీజన్తో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటోళ్ళే, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి ఆయన ఇమిటేట్ చేసేటోళ్ళే. ఇక అది పక్కన పెడితే ఈమె అందులో ఈమె కూడా పచ్చబొట్లు వేసుకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు తీసాను, లేకపోతే తీయకపోతున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి పేరు. ఈమె ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్ బాస్ ఫేమ్ అశ్విరెడ్డి. ఇటీవలి సంచలన ఆరోపణలు ఆమె మీద వచ్చినాయి. లండన్కి చెందిన వైవి ధర్మేంద్ర అనే వ్యక్తి పెళ్లి పేరుతో నమ్మించి సుమారు 9 కోట్లు మోసం చేసినట్లు హైదరాబాద్ సెంటర్లో క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో 9 కోట్లు ఈమంటే ఏదో నమ్మించి ఏదో బిస్కెట్ వేసింది. ఆయనకైనా తెలివి ఉండాలి కదా, 9 కోట్లు ఎవడు అందిస్తాడా? మరి ఇంతగానమా ఒక అమ్మాయిని చూసి 9 కోట్లు ఇస్తారా? ఎంత పెళ్లి చేసుకుంటే మాత్రం ఏమిట్లా ఏం కాకముందు 9 ఇస్తాడు ఎవడన్నా? ఇట్లుంది. ప్రధాన ఆరోపణలు ఏందని చెప్పేసి అంటే తండ్రి
ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణమూర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పరిచయం 2018లో 2018లో, అంటే ఇది 2026. అక్కడ 2 years, ఇది ఒక ఎంత లేదన్నా సరే ఒక 7-8 years నుంచి రిలేషన్షిప్ ఉంది. 7-8 రిలేషన్షిప్లో 2025 వరకు ఈ కాలంలో వ్యక్తిగత అవసరాల కోసం, కెరీర్ మరియు విలాసాల కోసం ధర్మేంద్ర నుండి అశ్వరెడ్డి భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు. అంటే ఈమెకి బిగ్ బాస్ ఫేమ్ ఇవన్నీ లేనప్పుడు 2018 అంటే అప్పట్లో నాకు తెలిసి ఏమంటే ఎవరో కూడా తెలియకపోయింది. ఇప్పటికే చాలామంది తెలియదు. ఇప్పుడు ఈ న్యూస్తో తెలిస్తే తెలియాలి తప్ప నాకు కూడా అంత తెలియదు. ఈ న్యూస్తోనే ఈమె తెలుసు. అశ్వరెడ్డి అనేట ఆమె ఒక ఆమె ఉందని చెప్పి న్యూస్తోనే తెలుసు నాకు. అప్పుడు ఎవరు దేకని టైంలోనేమో ఆయనకి ఏదో ఒక టోపీ వేసేసి, అంటే ఆరోపణలు, వాళ్ళు చేసిన ఆరోపణలు చెప్తున్నాయి. ఏదో నేను పోయి చూసిందో లేకపోతే కాదు. 2 విలాసాల కోసం డబ్బు భారీగా వసూలు చేసినట్టు వాళ్ళ ఎవరైతే ధర్మేంద్ర వాళ్ళ ఫాదర్ ఉన్నాడో ఆయన కేసు అయితే ఇచ్చిండు. ఆస్తులు కొనుగోలు ధర్మేంద్ర ద్వారా సుమారు 5 కిలోల బంగారం. 5 కిలోల బంగారం అంటే 5 కోట్లు. 5 కిలోల బంగారం అంటే 5 కోట్లు. 5 కిలోల విలాసవంతమైన కార్లు మరియు మణికొండ ప్రాంతంలో ఖరీదైన ప్లాట్ సుమారు 2 కోట్లు. 1,80,00,000 నుంచి 1,80,00,000 అడ్వాన్స్ అంట. అడ్వాన్స్ ఇచ్చి ఆమె పేరు మీద రాపించుకుందంట. అంటే అక్కడేమో ఆయన కష్టపడ్డాడు. అంటే నిజమో అబద్ధమో మనకు తెలియదు కాబట్టి మనం చేయలేము. బట్ ఆరోపణలు అయితే మాత్రం ఎట్లా ఇచ్చిండో అని అర్థమవుతలేదు అసలు. ఒకవేళ నిజంగా కనిపిస్తే ఆయన ఏ బేస్ మీద ఇచ్చిండో, ఎట్లా నమ్మి ఇచ్చిండో అసలు దమాఖరాబ్ అవుతుంది నాకు ఆ పైసల గురించి మాట్లాడదు. 9-10 కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే ఒక అమ్మాయికి ఏం తలతోక లేకుండా. ఇక దాని గురించి నేను ఈమె తీసుకున్న ఈమెదైతే నేను తప్పని చెప్పా. ఇచ్చినోడిదే తప్పు, తీసుకున్నది ఎవరిది తప్పు కాదు, ఇచ్చినోందే తప్పు అంతే. కుటుంబ సభ్యుల ప్రమేయం అశ్వరెడ్డి తల్లి యశోదారెడ్డి సోదరు కూడా ఈ వ్యవహారం ఉన్నారని, ఆమె సోదరి ధర్మేంద్ర నుండి 50 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఈమె చెల్లెలు కూడా, సోదరి కూడా, అంటే మరి అశ్వరెడ్డి వాళ్ళ చెల్లెలు కూడా ఓ 50 లక్షలు తీసుకుందంట. మరి ఆమె ఎందుకు తీసుకుందో ఇక డీటెయిల్స్ అయితే మనకి అంత డీటెయిల్గా లేవు. బట్ నాకు ఒకటి అర్థం కాదు, ఈమెకి ఇచ్చుడే ఎక్కువ అని అంటే వాళ్ళ చెల్లెలకి 50 లక్షలు ఎట్లా ఇస్తాడు మళ్ళా? వాళ్ళ చెల్లెలు అసలు ఈ పైసలు అనుకుండా, చిత్తుగాయిదాలు అనుకుండా ఏంద్రా నాయన. నాకు అసలు చదువు వివాదం ఎట్లా మొదలైందని చెప్పేసానంటే, పెళ్లికి నిరాకరణ. గత ఏడాది జూలై 2025లో అశ్వరెడ్డి పెళ్లికి నిరాకరించింది, అతనితో మాట్లాడడం మానేసింది. ఇది అసలైనది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇన్ని రోజులు ఆయనతోనే ప్రేమతోనుందా లేకపోతే పైసల కోసం ఉందా అని చెప్పేసి, అంటే ఏది కూడా అఫీషియల్గా ఈమెదే తప్పు అన్నక్కడికి కెడలేదు కాబట్టి డైరెక్ట్గా ఏమని అంటలేము. బట్ ఆరోపణలు మాత్రం పెళ్ళికి ఆయన క్యాన్సిల్ ఆయన నీతో మాట్లాడితే వదిలేసింది కాబట్టి వాళ్ళని ఆయన ఇప్పుడు కేసు వేసినట్టు నాకు తెలిసి. ముందు పెళ్లి చేసుకుంటాడు మన పిల్లలే కాబట్టి అని చెప్పేసి పైసలు అడిగి తెచ్చిండు, ప్లాట్లు కొన్నారు, కార్లు కొన్నారు, బంగారం కొన్నారు, అంతే అంత మన అనుకున్నట్టున్నారు అప్పుడు కొన్నారు. ఇక ఇప్పుడు ఈమె మొత్తానికి బంద్ చేసేసి మాట్లాడడం ఆపేసి అంతా చేసి, మరి ఆమెకి నచ్చలేదా లేకపోతే ఆమెకు ఇంతకన్నా మంచి సంబంధం వచ్చిందా రీజన్ మనకు తెలియదు. అది నిజమాలు కాదు కూడా మనకు తెలియదు. బట్ అలిగేషన్స్ అయితే మాత్రం అట్లున్నాయి. ఆ పెళ్లికి నిరాకరించిన దగ్గర సంది ఆటోమేటిక్గా ఎవరికైనా సరే ఇక అట్టవుతుంది కదా. మరి 10 కోట్లు పెట్టినాడు, ఇప్పుడు సడన్గా వద్దానంటే ఎందుకు ఊరుకుంటాడు? ఒకవేళ ఆ 10 కోట్లు పెట్టిన ఉంటే ఇదంతా నిజమైతే ఎందుకు ఊరుకుంటాడు? ఎవరు కూడా ఊరుకోడు కదా. ఎవడన్నా ఒక జీవితం మీద ఆశతోనే ఒక దాంతో ఏదో చేస్తారు. కొంతమంది 10 లక్షలు పెడతారు. ఈయన ఆశలు, ఈయన ప్రేమ ఎక్కువ ఉందేమో 10 కోట్లు పెట్టిన మరి ఆమె కోసం. బెదిరింపులు పెట్టిన పెట్టుబడి మరియు డబ్బు తిరిగి ఇవ్వమని ధర్మం అరగగా అశ్వరెడ్డి ఆమె కుటుంబ సభ్యులు అతను బెదిరించినట్లు తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించిన ఫిర్యాదులో ఉంది. ఈ మన న్యూస్లో కూడా వస్తుంది, మన న్యూస్ ఛానల్స్లో అన్ని దగ్గరలో ఇది సర్క్యులేట్ అవుతుంది ఆల్రెడీ. నేను నీకు 1,50,00,000 ఇప్పుడు ఇస్తా. మరి వేణుస్వామి ఇంకొక వెంకట ఏదో ఉంది పేరు, వాళ్ళతోని మధ్యవర్తిగా అంటే డీల్ ఏదైతుందో వాళ్ళతో చేసుకుందాం మనం. ఆమె ఆడియో లీక్ కూడా బయటకు వచ్చింది. అసలు నా ఎట్లున్నది ఆయన, ఏం సమాజం అన్న కడుకుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి ఏం సమాజం, ఎక్కడ పోతున్నాం, పైసల కోసం ఎట్లా చేస్తారా ఇంతగానం అని అన్న కడుకు వస్తుంది. ప్రతి ఒక్కరికి పైసలు అవసరమే. గరీబోన్ దగ్గర నుంచి కోట్లపతి అంబానీ దాకా ప్రతి ఒక్కరికి పైసలు అవసరం. బట్ దాన్ని సంపాదించే పద్ధతి, దానికోసం కష్టపడే పద్ధతి ఒకటి ఉంటుంది. ఇట్లనా ఇంత పైసల కోసం ఇంతగానం ఇది చేసుకోవాలన్నా? ఆమె వాయిస్ రికార్డులో క్లియర్గా ఉంది, నీకు 1,50,00,000 ఇస్తా, మిగతాదే నేను సెటిల్ అయినాకి ఇస్తా అని చెప్పంటే ఆమె ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఎప్పుడు ఇస్తాడు? మరి ఇన్ని రోజులు తీసుకున్నావు, నువ్వు సెటిల్ అవుతావు ఇచ్చే పైసలు అయితే ఆయన దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నావు? నువ్వు సెటిల్ అయినాకనే కొనుక్కున్నది ఉండే ఈ ఇల్లు, ఈ బంగారం, ఈ ప్లాట్లన్నీ అక్కడ నుంచి పైసలు ఫ్రీగా వచ్చిందని చెప్పి తీసుకుందా ఎట్లా? సెటిల్ అయినాక ఆ వాయిస్ రికార్డ్ విన్నాక ఇంకా మైండ్ పోయింది ఒక్కొక్కరికి. అసలు ఇది నిజం అబద్ధం అనుకున్నది ఆమె వాయిస్ రికార్డ్తో నిజం అని చెప్పేసి క్లియర్ క్లారిటీ తెలిసిపోయింది అందరికి. ఇట్లా
అట్లున్నాయి పరిస్థితులు, అట్లున్నాయి రోజులు. ఇప్పటికైనా సరే అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే యువతకి ఎవరన్నా సరే కూడా అరే నాయన ఇట్లా పోరీలు పైసలు అడిగారనో లేకపోతే పెళ్లి మాటలతోనే మోసపోకుర్రా నాయన, ఇప్పటికన్నా సరే కూడా మంచిగా బతుకుర్రా, మీ ఇంట్లో కోసం బతుకురు, మీ కుటుంబ సభ్యుల కోసం బతుకురి, అన్నదమ్ముల కోసం, అక్కజేళ్ల కోసం, తల్లిదండ్రుల కోసం బతుకుర్రా. ఎందుకురా ఇట్లా లేనిపో పైసలు ఎక్కడెక్కడో అంత దేశం లండన్ పోయి కష్టపడుతున్నావు, నువ్వు 10 కోట్లు మీకు వేసినావు, ఏం లాభం నువ్వు అంత దూరం పోయి కష్టపడి, ఏం లాభం? ఇప్పుడు నెత్తినోరు కొట్టుకున్నా సరే వస్తాయి పైసలు? ఆమె క్లియర్, ఆమె ఇంకా బెదిరింపులు మళ్ళా, నువ్వు కనుక ఇట్లా నేను చెప్పినట్టు వినకపోతే నీ మీద ఏదో కేసు పెడతా అని చెప్పేసి. అంతే కాదు, అందకపోతే జుట్టు అనే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు ఇట్లా? ఏమంతగానం కళ్ళు నెత్తికెక్కిపోయి ఈ పనులు చేస్తారో నాకు అర్థం కాదు. ఎవరైనా సరే కూడా ఈయన గురించి అంటే ధర్మేంద్ర కోసం అంటలేను నేను, జనరల్గా ఎవరైతే ఇట్లా మోసపోతారో, మరీ ఇంత న్యూస్లు ఇంతగానో అవేర్నెస్ ఉన్న తర్వాత కూడా మీకు కొంచెం కూడా సోయి లేకుండా మీరు ఇట్లా చేస్తారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇంత దిగజారి పనుల పైసలు అంటే లెక్కలేదా? అంత దూరం పోయి రాత్రి పగలు కష్టపడి ఈసంటోళ్ళకి ఇయ్యని కన్నా తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, లేనోళ్ళు గరీబులు చాలామంది ఉన్నారు. ఏ ట్రస్ట్కో లేదు దేనికో డొనేట్ చేసిన సరే కూడా మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అరే కష్టపడిన పైసా ఎవరికో ఉపయోగపడుతుందని చెప్పి. ఇదేంద్ర నాయన ఇది? ఇంత కళ్ళు మూసిపోయే పనులు. డబ్బు తిరిగి అడగగా తప్పుడు కేసులతో పెడతామని చెప్పి హెచ్చరించినట్టు ఫిర్యాదులు ఉంది. తప్పుడు కేసులు పెట్టిపించుకొని ఎందుకు వాళ్ళ దగ్గర పోయేందుకు, ఆ పంచాయతీలు ఎందుకు? ఏం నెత్తినప్పులు రాయి నాయన నీవి, పైసలు నీవి, మన ప్రాబ్లమ్స్ కూడా నీవి. అశిరెడ్డికి మరో కొత్త వ్యక్తితో సంబంధం ఉందని, కేవలం డబ్బు కోసమే తనను హనీ ట్రాప్ చేసిందని ధర్మేంద్ర ఆరోపించినట్ట. మరి దానిలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, ఆ ఆరోపణలు ఏందో కానీ ఈయనైతే మాత్రం చాలా క్లారిటీగా ఆరోపణలు రాసి ఇచ్చేసింది. ఇంకా ఏదైతే ఆరోపణలు ఆయన రాసిన లెటర్ ఏదైతే ఉందో ఇవి నేను చెప్పిన అన్నీ ఉన్నాయి. ఇది నిజం అబద్ధం అన్నది అది కోర్టులు, పోలీసులు మనకు అఫీషియల్గా చెప్పాలి తప్ప, వాయిస్ రికార్డ్ అయితే మాత్రం అది కూడా నిజం అబద్ధమో తెలియదు. వాయిస్ రికార్డ్ అయితే మాత్రం ఇవి మాట్లాడినది అయితే క్లియర్గా ఉంది. ఈ ఆరోపణలు నిజం అబద్ధం అన్నది కోర్టు, పోలీసులు చెప్తే అప్పుడు మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అప్పటి వరకు ఇవి ఆరోపణలే, ధర్మేంద్ర చేసిన ఆరోపణలు ఇవన్నీ. అశిరెడ్డి స్పందన ఎట్లుందంటే ఈ ఆరోపణలు అశిరెడ్డి తీవ్రంగా ఖండించిందంట. ఆమె ఎట్లా ఖండించింది? నా అనుమతి లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా నాపై తప్పుడు వార్త ప్రసారం చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటానని ఆమె సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిందంట. ఏదైతే ఆమె అనుమతి లేకుండా, వాస్తవాలు తెలియకుండా ఏదైతే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తారో అట్లా కనుక చేస్తే ఆమె యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కూడా ఆమె స్పందించింది. ప్రస్తుత పరిస్థితి, హైదరాబాద్ పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అశిరెడ్డి మరి ఆమె కుటుంబ సభ్యులను నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది నిజమా, మోసమా, లేక వ్యక్తిగత గొడవల వల్ల వచ్చిన ఆరోపణలు అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. కరెక్ట్. ఇంకా అది ఇప్పుడు అది ఖచ్చితంగా ధర్మేంద్ర చేసినవన్నీ నిజాలని చెప్పేసి మనం చెప్పలేం. ఎందుకంటే ఆ ఆరోపణలు ఆయన దగ్గర కూడా తప్పు ఉండొచ్చు. అశిరెడ్డి చెప్పింది కూడా కరెక్టే. ఆయన వర్షాన్ని చెప్పిండు, ఈమె వర్షాన్ని చెప్పింది. తేల్చాల్సింది ఎవరు? పోలీసులు, కోర్టులు. తెలిస్తే అప్పుడు ఎవరు తప్పు ఎవరు అన్నది తెలుస్తుంది. అప్పటిదాకా ఆయన ఈమె మీద ఆరోపణలు చేసినాయి, ఈయన ఆమె మీద ఆరోపణలు చేసినాయి తప్ప ఇంకా మిగతాది ఏందని ఏం చెప్పలేం మనం. ఇంకా ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈరోజు నిన్న న్యూస్లో వచ్చింది ఏందని చెప్పేసి అంటే, ఇది హైలైట్, ఇది నిజంగానే నిన్న న్యూస్లో వచ్చింది ఏందని చెప్పేసి అంటే, ఒక్క 2 minutes. TV9 చేతిలో అశిరెడ్డి వీడియో కాల్ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఆమె ఏంది, మే నెలలో 1,50,00,000 ఇస్తా ధర్మేందర్కి సెటిల్మెంట్ ఆఫర్ చేసిందంట ఆమె. అది మరి ఎంతవరకు వాస్తవం అన్నది మనం ఏం చెప్పడానికి లేదు. న్యూస్లో వచ్చింది మాత్రం మీకు చదువుతున్నా. మే నెలలో 1,50,00,000 ఇస్తా అని చెప్పి ధర్మేందర్కి సెటిల్మెంట్ ఆఫర్, మిగతా డబ్బు సంపాదించాక సెటిల్ అయినాక ఇస్తా అని చెప్పేసి ఆమె అంటుంది. అసలు అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డిస్కషన్ వచ్చిందో, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో అది ఏందో అర్థమవుతలేదు. కానీ ఇదైతే మాత్రం ఏదో ఉందైతే ఉంది. తప్పు ఆయనదా ఈమెదా, లేకపోతే ఈమె చెప్పింది నిజమా ఆయన చెప్పింది నిజమా అని పక్కన పెడితే లొల్లు అయితే మాత్రం ఇద్దరి జరిగింది అయితే వాస్తవమే. ఎందుకంటే ఆమె వాయిస్ కాల్లో ఆమె వెంకటస్వామి అని చెప్పేసి అన్నాడు. ఆయనతోని ఆమె సెటిల్మెంట్ ఏదైతే పంచాయతీ ఉందో ఇంకా బయటికి రాకుండా లోపల మనమే తెలుసుకుందాం, ఈ కోర్టులు ఇల్లు లేకుండా అని చెప్పేసి ఏదైతే ఆ ఆడియో కాల్ ఉందో, ఆ ఆడియో కాల్ నిజమా అబద్ధమా అన్నది అది కూడా ఇంకా కోర్టు, పోలీసులే చెప్పాలి. అది ప్రజెంట్ సర్క్యులేట్ అవుతున్నది అయితే మాత్రం చాలా క్లారిటీగా ఉంది. ఈమెనే ఆయన దగ్గర సెటిల్మెంట్కి పోయినట్టు, ఇప్పుడు 1,50,00,000 ఇస్తా, మిగతా ఏదైతే ₹1,00,00,000 అంటే 8.5 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను సెటిల్ అయినాకి ఇస్తాను అని చెప్పేసి అనేది. ఆమె ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఆ 8.5 కోట్లు ఎప్పుడు ఇస్తుందో అదేందో ఆ భగవంతునికే తెలవాలి, వీళ్ళకే తెలవాలి. నాకు తెలిసి ఇంత
మరీ ఇంత ఈ పైసల కోసం ఇట్లా చేసుకుంటూ అనేది అంటే వీళ్ళిద్దరనే కాదు, వీళ్ళ ఇన్సిడెంట్ అనే కాదు, నేను ముందు కూడా యువతకు ఒకటే చెప్తున్నా, పైసలు ఉంటే మీరు మీ దగ్గర మరీ ఎక్కువ పైసలు ఉంటే, మీకు అవసరమైన పైసలు ఉంటే మీ అన్నదమ్ములకి, మీ అక్కచెల్లెలకి, మీ కుటుంబ సభ్యులకి, మీ తల్లిదండ్రులకి ఏమైనా ఖర్చు పెట్టరు. కానీ ఇట్లా లేనిపోయిన ఐటీల కోసం ఎవరు పైసలు ఖర్చు పెట్టకండి, ఈ లేనిపోయిన పంచాయతీలు పెట్టుకోకండి అని చెప్పేసి అయితే మాత్రం నేను సలహా చెప్తున్నా, అంతే అడ్వైజ్ చేస్తున్నా. పైసలు ఎవరికైనా సరే కూడా అంటే 10 లక్షలు కావచ్చు, ₹1,00,000, 10,000 కావచ్చు, ₹1,000 కావచ్చు, ₹1 కావచ్చు, మీరు కష్టపడిన పైసలు మీ కుటుంబ సభ్యులకు పెట్టండి. ఇటువంటి పంచాయతీలు లేనిపోయిన అంటే ఈ తలా తోక లేని వాళ్ళకి పైసలు పెట్టి ఇబ్బంది పెట్టుకోకండి. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, ఏం కాలేదు, ప్రేమ పేరుతో నేను ఇంతగానం అయింది. అది ఏమంటాం మనం చెప్పరు మీరే. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయరి, కామెంట్ చేయరి. జై హింద్.